బాక్సాఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల కాంబినేషన్ లో రూపొందిన వార్ 2 సినిమా మొదటి రోజు ఓవరాల్ గా పర్వాలేదనిపించే విధమైన ఓపెనింగ్స్ ని సాధించగా సినిమా అందుకోవాల్సిన వాల్యూ టార్గెట్ దృష్ట్యా చూసుకుంటే ఇంకా జోరును చూపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా రెండవ రోజులో అడుగు పెట్టగా రెండవ రోజు ఇండిపెండెన్స్ డే హాలిడే లభించడంతో అన్ని చోట్ల మంచి జోరునే చూపెడుతూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో మార్నింగ్ మ్యాట్నీ షోలకు డ్రాప్స్ ఉన్న ఈవినింగ్ అండ్ నైట్ షోలకు వచ్చేసరికి మాత్రం కొంచెం గ్రోత్ అయితే సినిమా చూపెడుతూ ఉంది. ముఖ్యంగా ఆంధ్ర థియేటర్ లో మంచి హోల్డ్లు చూపెడుతున్న ఈ సినిమా నైజాం లో మాత్రం పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపించలేకపోతుందనే చెప్పాలి. ఇప్పుడు ఓవరాల్ గా ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా డబుల్ డిజిట్ గ్రాస్ అందుకునే అవకాశం ఉండగా షేర్ పరంగా 6.5 కోట్లకు అటు ఇటుగా షేర్ ను సినిమా సాధించవచ్చు. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 6.5 నుండి 7 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం ఉంది. 7-8 కోట్ల వరకు కలక సినిమా కలెక్షన్లు షేర్ రూపంలో సొంతం చేసుకుంటే ఎక్సలెంట్ గా హోల్డ్ చేసిందని చెప్పవచ్చు రెండవ రోజున. ఇక బాక్సాఫీస్ దగ్గర హిందీలో ఈ రోజున రెట్టించిన జోరునైతే చూపెడుతూ ఉండగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు ట్రెండ్ కొంచెం స్లో అయింది. అయినా కానీ ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా రెండవ రోజు 38 కోట్ల నుండి 40 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ ను హిందీలో అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇప్పుడు ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో బిలో పార్ కలెక్షన్లతోనే హోల్డ్ ను చూపించిన సినిమా ఓవర్సీస్ లో $1.2-1.5 మిలియన్ మార్కును అందుకునే అవకాశం ఈ రోజు ఉంది. మీద బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా సినిమా రెండవ రోజున 60 నుండి 65 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 65 నుండి 70 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సినిమా అందుకోవచ్చు. మరి మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర సినిమా 2 రోజులకు గాను సాధించే అఫీషియల్ కలెక్షన్ వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.